హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేంద్ర టాక్స్. ఫ్రెండ్స్, ఏపీఎస్సి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 ప్రిలిమ్స్ న్యూ సిలబస్ ప్రకారంగా మన ఛానల్లో టాపిక్స్ అయితే కంప్లీట్ బిట్ బ్యాంక్ వీడియోలు తెలుసుకుంటూ ఉన్నాం. ఇంతవరకు మన ఛానల్లో చరిత్ర, హిస్టరీకి సంబంధించినటువంటి ప్రాచీన చరిత్ర, మధ్యయుగ చరిత్ర, ఆధునిక చరిత్రకు సంబంధించినటువంటి కంప్లీట్ బిట్ బ్యాంక్ వీడియోలు మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి. అలాగే జాగ్రఫీ, భౌగోళికం, జాగ్రఫీకి సంబంధించినటువంటి టాపిక్స్ కూడా ఒక్కొక్కటిగా మన ఛానల్లో తెలుసుకుంటూ ఉన్నాం. ఇవాళ టాపిక్ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ సహజ వృక్ష సంపద కంప్లీట్ బిట్ బ్యాంక్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మన ఛానల్లో టెట్ డిఎస్సి సబ్జెక్ట్ కంటెంట్ పేరుతో ప్లేలిస్ట్ ఉన్నాయండి. ఇందులో కేవలం టెట్ డిఎస్సీలకే కాకుండా అన్ని రకాల పోటీ పరీక్షలు, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా సబ్జెక్ట్ కంటెంట్ బిట్ బ్యాంక్ వీడియోలు, అంటే 3rd to 10th క్లాస్, 3వ తరగతి నుంచి 10వ తరగతి దాకా కంప్లీట్ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా రూపొందించబడినటువంటి కంప్లీట్ సబ్జెక్ట్ కంటెంట్ బిట్ బ్యాంక్ వీడియోలు, సోషల్ సైన్సెస్, బయాలజికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్కి సంబంధించిన కంప్లీట్ బిట్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. అలాగే అన్ని రకాల పోటీ పరీక్షలు, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా జనరల్ నాలెడ్జ్ అనే పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో జనరల్ నాలెడ్జ్, జీకే ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. ఓకే, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వలన ఛానల్లో ఉన్న వివిధ రకాల కంటెంట్ వీడియోలన్నీ కూడా మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఓకే, టుడే టాపిక్లోకి వెళ్ళే ముందు వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వలన మరిన్ని కంటెంట్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం ఇచ్చిన వారు అవుతారు, కాబట్టి వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోద్దండి. అలాగే వీడియోను స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. ఇక విషయంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి న్యూ సిలబస్కి సంబంధించిన టాపిక్స్ అయితే మన ఛానల్లో ఒక్కొక్కటిగా కంప్లీట్ బిట్ బ్యాంక్ రూపంలో తెలుసుకుంటూ ఉన్నాం. ఇంతవరకు మన ఛానల్లో హిస్టరీ, చరిత్రకు సంబంధించినటువంటి ప్రాచీన చరిత్ర, మధ్యయుగ చరిత్ర, ఆధునిక చరిత్రకు సంబంధించిన కంప్లీట్ బిట్ బ్యాంక్ వీడియోలు తెలుసుకున్నాం. అదేవిధంగా భౌగోళికం, జాగ్రఫీకి సంబంధించిన టాపిక్స్ కూడా ఒక్కొక్కటిగా తెలుసుకుంటూ ఉన్నాం. ఇవాళ టాపిక్ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ సహజ వృక్ష సంపద సంబంధించిన కంప్లీట్ బిట్ బ్యాంక్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి ప్రశ్న గమనిస్తూ ఉన్నాం. విశాల ప్రాంతంలో సహజ పరిస్థితుల్లో చెట్లు, పొదలతో కూడినటువంటి నిర్దిష్ట ప్రాంతాన్ని అడవి అంటారు. దీనికి అడవి అనే పదానికి ఆంగ్ల పదం ఏమిటి? ఆప్షన్ ఏ ఫారెస్టా, ఆప్షన్ బి క్లైమేటా, ఆప్షన్ సి ఫియస్టా, ఆప్షన్ డి ఏది కాదు. విశాలమైన ప్రాంతంలో సహజ పరిస్థితుల్లో చెట్లు, పొదలతో కూడినటువంటి నిర్దిష్ట ప్రాంతాన్ని అడవి అంటారు. అడవికి ఆంగ్ల పదం ఏమిటి? ఓకే ఫ్రెండ్స్, ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి కామెంట్ సెక్షన్లో. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఫారెస్ట్ అంటారు. రెండవ ప్రశ్న చూస్తూ ఉన్నాం. ఫారెస్ట్ అనేటువంటి ఆంగ్ల పదం ఫోరెస్ అనేది ఏ భాషా పదం నుంచి వచ్చింది? ఆప్షన్ ఏ లాటిన్ పదమా, ఆప్షన్ బి గ్రీకు పదమా, ఆప్షన్ సి పర్షియన్ పదమా, ఆప్షన్ డి ఏది కాదు. ఫారెస్ట్ అనే ఆంగ్ల పదం ఫోరెస్ అనే ఏ భాషా పదం నుంచి వచ్చింది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ లాటిన్ పదం నుంచి వచ్చింది. మూడో ప్రశ్న చూస్తున్నాం. ఫోరెస్ అంటే అర్థం ఏమిటి? ఆప్షన్ ఏ గ్రామ వెలుపలి సరిహద్దు, ఆప్షన్ బి గ్రామ లోపలి సరిహద్దు, ఆప్షన్ సి గ్రామం మొత్తం కలిపి, ఆప్షన్ డి ఏది కాదు. ఫోరెస్ అంటే అర్థం ఏమిటి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ గ్రామ వెలుపలి సరిహద్దు అని అర్థం. నాలుగో ప్రశ్న చూస్తూ ఉన్నాం. పూర్వము ఏ ప్రాంతాలు తప్ప మిగతా అంతా అడవులతో నిండి ఉండేవి? ఆప్షన్ ఏ ఎడారులు, ఆప్షన్ బి మంచుతో నిండిన ప్రాంతాలు, ఆప్షన్ సి ఏమాత్రమే సరైనది, ఆప్షన్ డి ఏ కామా బి రెండూ సరైనవే. పూర్వము ఏ ప్రాంతాలు తప్ప మిగతా అంతా అడవులతో నిండి ఉండేది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఏ కామా బి రెండూ సరైనవే. ఎడారులు, మంచుతో నిండిన ప్రాంతాలు తప్ప మిగతా అన్ని ప్రాంతాలు కూడా అడవులతో నిండి ఉండేవి. ఇక ఐదవ ప్రశ్న చూస్తున్నాం. 20వ శతాబ్దం వచ్చేసరికి ఏ ప్రాంతాల్లో మాత్రమే అడవులు మిగిలాయి? వ్యవసాయానికి అనువుగాని ప్రాంతాలు, కొండలు గుట్టలు ఉన్న ప్రాంతాలు, చిత్తడి భూములు చాలా చలిగా ఉండే ప్రాంతాలు, జనావాసాలకు దూరంగా ఉండే ప్రాంతాలు, ఆప్షన్ ఈ పైవన్నీ.
20వ శతాబ్దం వచ్చేసరికి ఏ ప్రాంతాల్లో మాత్రమే అడవులు మిగిలాయి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్నీ అండి. 6వ ప్రశ్న గమనిస్తూ ఉన్నాం. ఏ సంవత్సరంలో రూపొందించినటువంటి జాతీయ అటవీ విధానం ప్రకారంగా మొత్తం దేశ భూభాగంలో 33% అడవులు అవసరము అని నిర్ణయించారు? ఆప్షన్ ఏ 1950, ఆప్షన్ బి 1952, ఆప్షన్ సి 1954, ఆప్షన్ డి ఏది కాదు. ఏ సంవత్సరంలో రూపొందించినటువంటి జాతీయ అటవీ విధానం ప్రకారం మొత్తం దేశం భూభాగంలో 33% అడవులు అవసరము అని నిర్ణయించారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 1952. 7వ ప్రశ్న చూస్తున్నాం. ఇటీవల ఏ సంవత్సరంలో రూపొందించినటువంటి జాతీయ అటవీ విధానం కూడా 33.3% అడవులు ఉండాలని, అటవీ విస్తీర్ణం 71 మిలియన్ హెక్టార్ల నుంచి 100 మిలియన్ హెక్టార్లకు పెంచాలని లక్ష్యంగా నిర్దేశించింది? ఆప్షన్ ఏ 2015, ఆప్షన్ బి 2014, ఆప్షన్ సి 2015, ఆప్షన్ డి 2018. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి 2018. 8వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. 1987 నుంచి దేశంలో అటవీ విస్తీర్ణాన్ని లెక్కించి ప్రతి 2 ఏళ్లకు ఒకసారి ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్టును వెల్లడించే సంస్థ ఏది? ఆప్షన్ ఏ ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియానా, ఆప్షన్ బి ఫారెస్ట్ సర్వీసెస్ ఆఫ్ ఇండియానా, ఆప్షన్ సి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియానా, ఆప్షన్ డి ఏది కాదు. 1987 నుంచి దేశంలో అటవీ విస్తీర్ణాన్ని లెక్కించి ప్రతి 2 ఏళ్లకు ఒకసారి ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్టును వెల్లడించే సంస్థ ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా. 9వ ప్రశ్న చూస్తున్నాం. 17వ అటవీ నివేదిక ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ ISFR ఏ సంవత్సరంలో విడుదల చేశారు? 2020 జనవరి, 2021 జనవరి, 2022 జనవరి, ఆప్షన్ డి ఏది కాదు. 17వ అటవీ నివేదిక ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ ISFR అంటారండి, ఏ సంవత్సరంలో విడుదల చేశారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 2022 జనవరిలో. 10వ ప్రశ్న చూస్తున్నాం. 17వ అటవీ నివేదిక ప్రకారంగా దేశంలో మొత్తం అటవీ విస్తీర్ణం ఎన్ని కిలోమీటర్లు కాగా ఇది భౌగోళిక విస్తీర్ణంలో 21.71% ఉంది? ఆప్షన్ ఏ 7,13,789 చదరపు కిలోమీటర్ల, 6,15,689 చదరపు కిలోమీటర్ల, 8,14,589 చదరపు కిలోమీటర్ల, ఏది కాదు. 17వ అటవీ నివేదిక ప్రకారంగా దేశంలో మొత్తం అటవీ విస్తీర్ణం ఎన్ని కిలోమీటర్లు కాగా ఇది భౌగోళిక విస్తీర్ణంలో 21.71% ఉంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 7,13,789 చదరపు కిలోమీటర్లు ఉంది. ఓకే ఫ్రెండ్స్, వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. 11వ ప్రశ్న గమనిస్తూ ఉన్నాం. 17వ అటవీ నివేదిక ప్రకారంగా భారతదేశంలో అటవీ విస్తీర్ణం అధికంగా ఉన్న రాష్ట్రం ఏది? మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, జార్ఖండ్. 17వ అటవీ నివేదిక ప్రకారంగా భారతదేశంలో అటవీ విస్తీర్ణం అధికంగా ఉన్న రాష్ట్రం ఏది? ఓకే ఫ్రెండ్స్, ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి కామెంట్ సెక్షన్లో. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ మధ్యప్రదేశ్. ప్రశ్నను 1కి 2 సార్లు జాగ్రత్తగా చదివి ఏమి అడుగుతూ ఉన్నాడు అనేటువంటి దాని మీద మనము ఫోకస్ చేస్తే ఆన్సర్ అనేది ఈజీగా మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. 12వ ప్రశ్న చూస్తే 17వ అటవీ నివేదిక ప్రకారంగా భారతదేశంలో అత్యల్పంగా అటవీ విస్తీర్ణం గల రాష్ట్రం ఏది? మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, జార్ఖండ్. 17వ అటవీ నివేదిక ప్రకారంగా భారతదేశంలో అత్యల్పంగా అంటే తక్కువగా అటవీ విస్తీర్ణం గల రాష్ట్రం ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి హర్యానా. 13వ ప్రశ్న చూస్తున్నాం. 17వ అటవీ నివేదిక ప్రకారంగా భారతదేశంలో అత్యధిక అటవీ శాతం, అటవీ విస్తీర్ణం అడుగుతూ ఉన్నాడు ఇందాక, ఇప్పుడు అటవీ శాతం ఉన్న రాష్ట్రం ఏది? మధ్యప్రదేశ్, మిజోరాం, హర్యానా, జార్ఖండ్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి మిజోరాం. 14వ ప్రశ్న చూస్తున్నాం. 17వ అటవీ నివేదిక ప్రకారంగా భారతదేశంలో అత్యల్ప అటవీ శాతం ఉన్న రాష్ట్రం ఏది? మధ్యప్రదేశ్, మిజోరాం, హర్యానా, జార్ఖండ్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి హర్యానా.
15వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. 17వ అటవీ నివేదిక ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం అటవీ విస్తీర్ణం ఎంత? ఆప్షన్ ఏ 29,784.30 చదరపు కిలోమీటర్ల, ఆప్షన్ బి 28,784.30 చదరపు కిలోమీటర్ల, ఆప్షన్ సి 30,784.30 చదరపు కిలోమీటర్ల, ఏది కాదు. 17వ అటవీ నివేదిక ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం అటవీ విస్తీర్ణం ఎంత? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 29,784.30 చదరపు కిలోమీటర్లు. 16వ ప్రశ్న చూస్తున్నాం. 17వ అటవీ నివేదిక ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొత్తం భూభాగంలో అడవుల శాతం ఎంత? ఆప్షన్ ఏ 17.83%, ఆప్షన్ బి 18.93%, ఆప్షన్ సి 19.23%, ఆప్షన్ డి ఏది కాదు. 17వ అటవీ నివేదిక ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొత్తం భూభాగంలో అడవుల శాతం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 18.93%గా ఉంది. 17వ ప్రశ్న చూస్తున్నాం. 17వ అటవీ నివేదిక ప్రకారంగా దేశ అటవీ విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ అటవీ విస్తీర్ణ స్థానం 5వ స్థానంలో ఉందా, 6వ స్థానంలో ఉందా, 7వ స్థానంలో ఉందా, ఏదీ కాదు. 17వ అటవీ నివేదిక ప్రకారంగా భారతదేశ అటవీ విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ అటవీ విస్తీర్ణం యొక్క స్థానం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 7వ స్థానంలో ఉంది. 18వ ప్రశ్న చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం అధికంగా ఉన్న జిల్లాలు వరుసగా. ఆప్షన్ ఏ తూర్పుగోదావరి, ఆప్షన్ బి కడప, ఆప్షన్ సి విశాఖపట్నం, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 19వ ప్రశ్న చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం అత్యల్పంగా తక్కువగా ఉన్న జిల్లాలు ఏవి? ఆప్షన్ ఏ కృష్ణా శ్రీకాకుళమా, ఆప్షన్ బి గుంటూరు ప్రకాశమా, ఆప్షన్ సి కడప నెల్లూరా, ఆప్షన్ డి ఏది కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం అత్యల్పంగా ఉన్న జిల్లాలు ఏవి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ కృష్ణా జిల్లా, శ్రీకాకుళం జిల్లాలు అత్యల్పంగా అటవీ విస్తీర్ణం కలిగి ఉన్నాయి. 20వ ప్రశ్న చూస్తే 2021 అటవీ నివేదిక ప్రకారంగా ఆంధ్రప్రదేశ్లో దేని ఆధారంగా అడవులను వర్గీకరించారు? ఆప్షన్ ఏ కెనోపీ ఆధారంగా, ఆప్షన్ బి కెనోపీ అంటే వృక్షాల ఎగువ ఛత్రం ప్రకారం, ఆప్షన్ సి ఏ కామా బి, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి. కెనోపీ అంటే కెనోపీ వృక్షాల ఎగువ ఛత్రం ప్రకారం, అంటే వృక్షం పెరిగి పెద్దదైతే దాని యొక్క కొమ్మలు ఆ యొక్క ఛత్రం ఆ విధంగా గొడుగు ఆకారంలో ఏ విధంగా అయితే వృక్షాలు ఉంటాయో అటువంటి పూర్తిగా పెరిగినటువంటి వృక్షాలను ఆధారంగా చేసుకొని కెనోపీ ప్రకారంగా ఈ యొక్క అడవులను వర్గీకరించారు ఆంధ్రప్రదేశ్లో 2021 అటవీ నివేదిక ప్రకారంగా. ఇక 21వ ప్రశ్న చూస్తే ఆంధ్రప్రదేశ్ అడవుల్లో అత్యధిక సాంద్రత ఉన్న అడవి యొక్క కెనోపీ ఎంత శాతం పైగా ఉండి 1994.28 చదరపు కిలోమీటర్లు కలిగి 1.22% ఉన్నాయి. కెనోపీ ఎంత శాతం అని అడుగుతూ ఉన్నాడు. 75% కెనోపీనా, 70%, 65%, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 70% కెనోపీ. 70% పైగా కెనోపీ కలిగి ఉన్నది అత్యధిక సాంద్రత ఉన్న అడవి. ఇది ఎన్ని కిలోమీటర్లు ఉంది అంటే 1994.28 చదరపు కిలోమీటర్లు కలిగి ఉంది. ఇక 22వ ప్రశ్న చూస్తే ఆంధ్రప్రదేశ్ అడవుల్లో మధ్యస్థ సాంద్రత ఉన్న అడవి యొక్క కెనోపీ ఎంత శాతం పైగా ఉండి 13,928.75 చదరపు కిలోమీటర్లు కలిగి 8.55%తో ఉన్న అడవులు ఏవి? 40% నుంచి 70%, 50% నుంచి 60%, 45% నుంచి 75%, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 40% నుంచి 70% కెనోపీ కలిగినవి మధ్యస్థ సాంద్రత ఉన్న అడవులు. 23వ ప్రశ్న చూస్తే ఆంధ్రప్రదేశ్ అడవుల్లో ఓపెన్ ఫారెస్ట్ యొక్క కెనోపీ ఎంత శాతం పైగా ఉండి 13,861.27 చదరపు కిలోమీటర్లు కలిగి 8.51% ఉన్నాయి. 10% నుంచి 40%, 10% నుంచి 60%, 45% నుంచి 75%, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 10% నుంచి 40%.
కెనోపీ వచ్చేసి 10% కంటే పైన ఉంటేనే లెక్కించబడుతుంది, 10% కంటే తక్కువ ఉంటే లెక్కించబడదు. ఇక 24వ ప్రశ్న చూస్తే ఆంధ్రప్రదేశ్లో అటవీ విస్తీర్ణంలో పొదలు కెనోపీ 10% కంటే తక్కువగా ఉండి ఎన్ని చదరపు కిలోమీటర్లు విస్తీర్ణం ఉండి 5.08% కలిగి ఉన్నాయి? 8,276.09 చదరపు కిలోమీటర్ల, 9,784.30 చదరపు కిలోమీటర్ల, 2,784.30 చదరపు కిలోమీటర్ల, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 8,276.09 చదరపు కిలోమీటర్లు. 25వ ప్రశ్న చూస్తున్నాం. రాష్ట్రంలో అధిక సాంద్రత గల అడవులు ఎక్కువగా ఉన్న జిల్లాలు ఏవి? తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి. ఆప్షన్ సి ఏ కామా బి, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి. 26వ ప్రశ్న చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో మధ్యస్థ సాంద్రత అడవి అధికంగా ఉన్న జిల్లాలు ఏవి? ఆప్షన్ ఏ కడప, తూర్పుగోదావరి. ఆప్షన్ బి చిత్తూరు, విశాఖపట్నం. ఆప్షన్ సి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి. ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ కడప, తూర్పుగోదావరి జిల్లాలు మధ్యస్థ సాంద్రత అడవి ఉన్న జిల్లాలు. 27వ ప్రశ్న చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఓపెన్ ఫారెస్ట్ అధికంగా ఉన్న జిల్లాలు ఏవి? కడప, తూర్పుగోదావరి, చిత్తూరు, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి. ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి చిత్తూరు, విశాఖపట్నం. 28వ ప్రశ్న చూస్తున్నాం. ISFR 2021 ప్రకారంగా దేశంలో అటవీ విస్తీర్ణం పెరుగుదల ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కర్ణాటక. ISFR 2021 నివేదిక ప్రకారంగా దేశంలో అటవీ విస్తీర్ణం పెరుగుదల ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్. 29వ ప్రశ్న చూస్తే ISFR 2021 ప్రకారంగా దేశంలో అటవీ విస్తీర్ణం పెరుగుదలలో ఆంధ్రప్రదేశ్ తర్వాతి స్థానాల్లో ఉన్న రాష్ట్రాలు ఏవి? తెలంగాణ, ఒడిశా, కర్ణాటక, పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 30వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో అడవుల విస్తీర్ణం 2019 సంవత్సరంలో 29,137 చదరపు కిలోమీటర్లు ఉండగా 2021వ సంవత్సరంలో ఎన్ని చదరపు కిలోమీటర్లుగా ఉంది? 29,784.30 చదరపు కిలోమీటర్ల, 27,784.30 చదరపు కిలోమీటర్ల, 25,784.30 చదరపు కిలోమీటర్ల, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 29,784.30 చదరపు కిలోమీటర్లుగా అభివృద్ధి, దాదాపుగా 900 కిలోమీటర్ల పైన అభివృద్ధి అయితే ఉంది. ఓకే ఫ్రెండ్స్, వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. అన్ని రకాల వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్లో వస్తూ ఉంటాయి. ఇక 31వ ప్రశ్న చూస్తున్నాం. ISFR 2021 నివేదిక ప్రకారంగా అటవీ విస్తీర్ణం పెరుగుదల ఆంధ్రప్రదేశ్లో నమోదైన జిల్లాలు 13 జిల్లాల ఆధారంగా ఇచ్చిన ర్యాంకులు వరుసగా: 1 నెల్లూరు, 2 తూర్పుగోదావరి, 1 కడప, 2 చిత్తూరు, 1 నెల్లూరు, 2 శ్రీకాకుళం, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 1 నెల్లూరు జిల్లా, 2 తూర్పుగోదావరి జిల్లాలు. ఇక 32వ ప్రశ్న చూస్తే ISFR 2001 నివేదిక ప్రకారంగా శాతపరంగా అటవీ విస్తీర్ణ వృద్ధి రేటుతో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? రెండవ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? శాతపరంగా మొదటి స్థానంలో తెలంగాణ రాష్ట్రం ఉంది, రెండవ స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి. 33వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. శీతోష్ణ స్థితి, నేల స్వభావం, ఉపరితలం, ఎత్తు ఆధారంగా ఆంధ్రప్రదేశ్లో అడవులను ఎన్ని రకాలుగా వర్గీకరించారు? 3 రకాలు, 4 రకాలు, 5 రకాలు, ఏది కాదు. శీతోష్ణ స్థితి, నేల స్వభావం, ఉపరితలం, ఎత్తు ఆధారంగా ఆంధ్రప్రదేశ్లో అడవులను ఎన్ని రకాలుగా వర్గీకరించారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 4 రకాలు. 34వ ప్రశ్న చూస్తున్నాం. శీతోష్ణ స్థితి, నేల స్వభావం, ఉపరితల ఎత్తు ఆధారంగా ఆంధ్రప్రదేశ్లో అడవులను 4 రకాలుగా వర్గీకరించారు. అవి ఏవి? 1 ఆర్ద్ర ఆకురాల్చు అడవులు, 2 అనార్ద్ర ఆకురాల్చు అడవులు, 3 ముళ్ళ అడవులు, 4 మడ అడవులు. ఆప్షన్ ఈ పై 4.
ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పై 4 అండి. 35వ ప్రశ్న చూస్తున్నాం. ఏ అడవుల వర్షపాతం 125 సెంటీమీటర్ల నుంచి 200 సెంటీమీటర్లు ఉన్న ప్రాంతాల్లో పెరుగుతాయి? అటువంటి అడవుల పేరు ఏమిటి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఆర్ద్ర ఆకురాల్చు అడవులు అంటారు. 36వ ప్రశ్న చూస్తున్నాం. ఏ అడవుల్లో వేగి, ఎగిస, వెదురు, మద్ది, బండారు, జిట్టేగి, సాల్ వృక్షాలు పెరుగుతాయి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఆర్ద్ర ఆకురాల్చు అడవులు. 37వ ప్రశ్న చూస్తున్నాం. ఏ అడవులు మన రాష్ట్రంలో ఈశాన్య భాగంలో ఉన్న శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా, తూర్పుగోదావరి జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఆర్ద్ర ఆకురాల్చు అడవులు అంటారండి. 38వ ప్రశ్న చూస్తున్నాం. ఈ అడవులను తేమతో కూడిన ఆకురాల్చే అడవులు అని కూడా అంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఆర్ద్ర ఆకురాల్చు అడవులు. 39వ ప్రశ్న చూస్తున్నాం. ఏ అడవులు 75 సెంటీమీటర్ల నుంచి 100 సెంటీమీటర్ల వర్షపాతం ఉండే ప్రాంతాల్లో పెరుగుతాయి? వీటిని శుష్క ఆకురాల్చే అడవులు అని కూడా అంటారు? ఆర్ద్ర ఆకురాల్చేవే, అనార్ద్ర ఆకురాల్చేవే, ముళ్ళ అడవుల, మడ అడవుల? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అనార్ద్ర ఆకురాల్చు అడవులు. 40వ ప్రశ్న చూస్తున్నాం. ఈ రకపు అడవులు మన రాష్ట్రంలో రాయలసీమ జిల్లాలైనటువంటి కడప, నంద్యాల, కర్నూలు, అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, శ్రీ సత్యసాయి, తిరుపతి జిల్లాల్లో ఉన్నాయి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అనార్ద్ర ఆకురాల్చు అడవులు. 41వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. ఈ అడవుల్లో టేకు, మద్ది, బిల్లు, వెలగ, ఏగిస, వేప, బూరుగ, మోదుగ, శ్రీగంధము, ఎర్రచందనము వంటి వృక్షాలు పెరుగుతాయి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అనార్ద్ర ఆకురాల్చు అడవులు. 42వ ప్రశ్న చూస్తున్నాం. ఏ అడవులలో 75 సెంటీమీటర్ల కంటే తక్కువ వర్షపాతం కురిసే ప్రాంతాల్లో పెరుగుతాయి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ముళ్ళ అడవులు. 43వ ప్రశ్న చూస్తున్నాం. ఏ రకమైన అడవులలోని చెట్లకు పొడవైన వేర్లు, చాలా చిన్న ఆకులు, దట్టమైన బెరడు, పొడవైన ముళ్ళు ఉండి నీటి నష్టాన్ని తగ్గిస్తూ ఉంటాయి? అటువంటి అడవులు ఏవి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ముళ్ళ అడవులు. 44వ ప్రశ్న చూస్తున్నాం. ఏ అడవులలో తుమ్మ, బలుసు, రేగు, చందనము, వేప లాంటి వృక్షజాతులు పెరుగుతాయి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ముళ్ళ అడవులు. 45వ ప్రశ్న చూస్తున్నాం. ఈ అడవులు రాయలసీమ జిల్లాలైనటువంటి కడప, అనంతపురం, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి, శ్రీ సత్యసాయి జిల్లాల్లో కనిపిస్తాయి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ముళ్ళ అడవులు. 46వ ప్రశ్న చూస్తున్నాం. సముద్ర జలాలతో ప్రభావితమయ్యేటువంటి నేలలు ఉన్న తీర ప్రాంతాల్లో ఈ అడవులు బాగా పెరుగుతాయి. ఇక్కడి చెట్లు సముద్ర లవణీయతను, అలల తాకిడిని తట్టుకునే విధంగా ఉంటాయి? ఆర్ద్ర ఆకురాల్చే అడవుల, అనార్ద్ర ఆకురాల్చే అడవుల, ముళ్ళ అడవుల, మడ అడవుల? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి మడ అడవులు. 47వ ప్రశ్న చూస్తున్నాం. ఈ అడవులు ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం 974 కిలోమీటర్లు అంతటా ఉన్నప్పటికీ అధికంగా కాకినాడ, కృష్ణ, కోనసీమ, బాపట్ల, నెల్లూరు జిల్లాల్లో ఎక్కువగా ఉన్నాయి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి మడ అడవులు. 48వ ప్రశ్న చూస్తున్నాం. భారతదేశంలో మడ అడవుల విస్తీర్ణం అధికంగా ఉన్న రాష్ట్రాలు వరుసగా? ఆప్షన్ ఏ పశ్చిమ బెంగాల్ 2114 చదరపు కిలోమీటర్లు, ఆప్షన్ బి గుజరాత్ 1175 చదరపు కిలోమీటర్లు, ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్ 405 చదరపు కిలోమీటర్లు, ఆప్షన్ డి పైవన్నీ? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 49వ ప్రశ్న చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద మడ అడవి కాకినాడ జిల్లాలోని కోరింగ అడవి. ఈ అడవుల్లో ఏ ఏ వృక్ష సంపద లభిస్తుంది? ఆప్షన్ ఏ ఉప్పు పొన్న, బొడ్డు పొన్న, ఆప్షన్ బి ఉరడ మడ, తెల్లమడ, పత్రి తీగ, ఆప్షన్ సి బలబండి తీగ, ఆప్షన్ డి పైవన్నీ? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 50వ ప్రశ్న చూస్తున్నాం. భారత ప్రభుత్వము పరిపాలనా సౌలభ్యం కోసం అడవులను 3 రకాలుగా విభజించిందండి. అవి ఏవి? 1 రిజర్వ్ అడవులు, 2 రక్షిత అడవులు, 3 వర్గీకరించని అడవులు, ఆప్షన్ డి పైవన్నీ? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. ఇందులో వర్గీకరించని అడవుల్లోకి మనుషులు, పశువులు అన్నీ కూడా అనుమతించబడతాయి. ఇక రిజర్వ్, రక్షిత అడవుల్లో
కొంతమేర నియమ నిబంధనలు అయితే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఆంధ్రప్రదేశ్ యొక్క సహజ వృక్ష సంపదకు సంబంధించినటువంటి కంప్లీట్ బిడ్ బ్యాంక్ వీడియో. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను లైక్ చేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.